ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 58 ఏళ్లు ఉన్న విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల పొట్టగొట్టారని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచి నిరుద్యోగులను అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కృష్ణనగర్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పదవీ మరణ వయస్సు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రావడానికి అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు ఆర్ కృష్ణన్న గారు ఇట్లా టీచర్ పోస్టులు గురుకుల పోస్టులు ఉద్యోగాలు పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో అన్నగారు ఆధ్వర్యంలో పోరాటం చేయడం వల్ల ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ముఖ్యంగా ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు అన్నిటికీ పెంచుతామని చెప్పి మెగా డిఎస్సి చేస్తామని భర్తీ చేస్తా ఉంది. ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న వాళ్ళనే వయసు పెంచుతా ఉంటే అనేక కారణాలు ఇబ్బందులు పంచాయతీ అయితేంది, మున్సిపాలిటీ అయితేంది, లేకపోతే రెవెన్యూ అయితేంది, అన్ని డిపార్ట్మెంట్లో ఈరోజు ఉద్యోగాలు అవసరం ఉంది. ఈరోజు టీచర్ల విషయానికి వెళ్తే రెండోది ఈరోజు టీచర్ పోస్టులకైతే ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పి నామూతంగానే ఈరోజు మీరు వేయడం జరిగింది. టీచర్ పోస్టులు కూడా పెద్దగా భర్తీ చేయాలి, మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి, ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ఇలా ప్రతి ఒక్క నిరుద్యోగి ఇలా భుజస్కంధాల మీద వేసుకొని ఇలా ఇంటింటి గడపకు తిరిగి ఇలా ఓట్లేపించి ఇలా గడ్డ మీద కూర్చోబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఇలా నిరుద్యోగుల పొట్టగొట్టడానిక, నిరుద్యోగుల బతుకు ఎండబెట్టడానిక. బిడ్డ ఖబర్దార్ అధికారులారా, మీకు కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారుల మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి మీద కూడా ఉంది అని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. విద్యాశాఖ మినిస్టర్ ఎక్కడ పోయిండు ఇలా, అదేవిధంగా పోలీస్ శాఖ మినిస్టర్ ఎక్కడ పోయిండు అంటే శాఖలన్నీ కూడా ఎండబెట్టినట్టు ఎవరు కూడా గోడు చెప్పుకోవడానికి ఇలా ఎవరున్నారు అధికారులు కూడా అని చెప్పి నేను అందుకే ప్రశ్నిస్తున్నా. ఈ వయో పరిమితి పెంచడానికి మీరు వెంటనే ఈ యొక్క ఆలోచనలు విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అన్ని సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కాచుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. సరే వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి మంచి స్థలాలు కేటాయిస్తాం. సీనియర్ సిటిజన్ ఎందుకంటాము, 60 ఏళ్ళు ఉన్న ఇప్పుడు కండక్టరు ఏ విధంగా కండక్టర్ ఉద్యోగం చేస్తాడు, 60 ఏళ్ళున్న 65 ఏళ్ళ వరకు కండక్టర్ ఉద్యోగం ఏ విధంగా చేయగలుగుతాడు, బస్సు డ్రైవర్ బస్సు ఏ విధంగా నడపగలుగుతాడు, మరి ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా చేయగలుగుతాడు. ఇది ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఒక పక్కన నిరుద్యోగుల పొట్టగొట్టడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఉంటారని చెప్పినారో మీరు తక్షణమే, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ముట్టలు, టీఎస్పీఎస్సీ ముట్టడు కావచ్చు, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడు కావచ్చు, అనేకమైన ముట్టలు చేసి గత ప్రభుత్వం గద్దరించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా మేము రాగానే నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమిషన్లు వచ్చే వాటికి వాళ్ళు శ్రద్ధ చూపుతా ఉన్నారు. దాటి కోసమే సమయం కేటాయిస్తా ఉన్నారు. ఢిల్లీ ట్రిప్లకు వెళ్తా ఉన్నారు, విదేశీ ట్రిప్లకు వెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే నిరుద్యోగుల పక్షాన ఉండి వయో పరిమితి తగ్గించకపోతే మాత్రం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తి అవడానికి వస్తా ఉంది. కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, మేము ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి కూడా కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్పడంతో ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు అప్పులు తెచ్చుకొని, ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని ఫీజులు కట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు గురుకుల పాఠశాలలో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. దాదాపు గురుకుల పాఠశాలలో 50 మంది పైగా విద్యార్థులు చనిపోయారు, 1200 మంది పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మరి అనేక మంది సమస్యల మధ్య ఈరోజు విద్యాశాఖ ఉంటే మరి ఒక విద్యాశాఖ మంత్రి లేరు. రాగానే ఒక లిక్కర్కు ఒక శాఖ మంత్రి పెడతారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, మీ వైఖరి మార్చుకొని నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన
మీరు మాకేదైతే హామీ ప్రకారం, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి చోట వాడన ఏ సభ పెట్టినా నిరుద్యోగుల పక్షాన మాట్లాడారు, విద్యార్థుల పక్షాన మాట్లాడారు. కనీసం ఇప్పుడు విద్యార్థుల పక్షాన మాట్లాడలేరు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడతలేరు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడలేదు, కేవలం జాబ్ షెడ్యూల్ మాత్రమే చెప్తారు. వివిధ నిరుద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ నాయకుడు నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిపాం. అన్ని కూడా దానికి సమన్వయం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని మీరు రావాలంటే, అరే నాయన జర పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్తే కూడా నిరుద్యోగులంతా పట్టు వదలకుండా మీటింగ్ పెట్టి మేము ఒక్కొక్కరం బాంబాయి పేరుతాం, మేము ఒట్టిగా వదలాం ఈసారి. ఇప్పటికే 29 జీవో తెచ్చి మా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశాడు. ఇప్పుడు ఏజ్ లిమిట్ వేస్తే మాకు జాబులు 4 ఏళ్ల దాకా జాబులు మర్చిపోవాలి, మళ్ళీ ఎలక్షన్ను దాటినాక ఇస్తని చెప్పి వాయిదాలు ఇస్తారు. ఇది చాలా తీవ్రమైన విషయం అని చెప్పి నిరుద్యోగులంటే అగ్గాయి మండుతున్నారు. ఇది అగ్గి రావణ కష్టం లేక తయారవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. కానీ 70,000 ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. అదేవిధంగా నిరుద్యోగులంతా శక్తికి మించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిరుద్యోగ కారణం. ఈరోజు అదే నిరుద్యోగులతోటి పోరాటం పెట్టుకున్న వాళ్ళందరూ మషే మారిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. యువత యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గుర్తించి ఉద్యోగ విరమణ వయస్సును ఉపశమనం విరమించుకోకపోతే యుద్ధం మొదలవుతుంది. లక్షలాది మంది ప్రజలతోటి ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుంది. ఒక్క ఎమ్మెల్యేలు పార్టీలను కూడా అడుగుతున్నాం, నోరు మూసుకున్నారు ఎందుకు? మీరు అంతా అడగండి, ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన్ని అడగరా? ఎంతసేపు ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, పైరవీలు, రాజకీయ నాయకులు అంటే కోట్లు గాడించడమే. ఒకరికొకరు కోట్లు గాడించడానికి పోటీ పడుతున్నారు. సేవ చేయడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి చేస్తలేరు. అందుకే పోరాట పంత కూడా మారుతుంది. ఏదో హాస్టల్ పిల్లలకు హాస్టల్ ఛార్జీలు పెంచాలి, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని కలెక్టరేట్ ముట్టడించారు. నిన్న ఈరోజు జరిగిన మీటింగ్ ఏం చెప్పారు తెలుసా? ఇట్లా కాదన్నా, రాజకీయ పార్టీ ఆఫీసుల దగ్గర ముట్టడి చేయాలి, అన్ని రాజకీయ పార్టీలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి.